ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉన్న రెసిపీ ఎగ్ పఫ్ కాదు. ఎగ్ పఫ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మీ దగ్గర చారు పోపు పెట్టే ప్యాన్ ఉంటే తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఉన్న దానితో అడ్జస్ట్ అవ్వక తప్పట్లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 గుడ్లను చితక్కొట్టి వేసుకోండి. అందులోనే ఒక ఉడకపెట్టిన గుడ్డును కూడా వేసుకోండి. ఎక్కడైతే ఈ ఎగ్ పోచ్ విరిగిపోద్దన్న భయంతో ఆ ఎల్లోసన గుడ్డు మీద వేసుకుంటున్నాను. కొంచెం కారం, పసుపు, ఉప్పు వీటిని చేతితోనే ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలా చల్లుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను. చిన్న మసాలా టచ్ కూడా ఇచ్చాంలే అనుకోండి. నేను వాడుతున్న ప్యాన్‌కి అయితే లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ కాబట్టి ఈ ఎగ్ పోచ్ వస్తదా రాదా అన్న డౌట్ మీదే చేస్తున్నాను. ఈ ఎగ్ పోచ్ తిరిగేసినప్పుడు అది విరగకుండా వచ్చినప్పుడు ఏదో వరల్డ్ రికార్డ్ సాధించినంత ఆనందంగా ఉంది. ఇలా తిప్పుకున్న ఎగ్ పౌచ్ మీద కొంచెం కారం, ఉప్పు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. వండుకొని టేస్ట్ చూసేంత వరకు కూడా అర్థం కాలేదు ఈ ఎగ్ పౌచ్ ఎందుకు ట్రెండ్ అయిందని. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసేయండి.